ఎందుకత్తయ్యా అందరి ముందు మళ్ళీ మీరు చిలకమ్మాని మర్చిపోయారు? చూడండి, నిషిక మిమ్మల్ని పర్లేదులే, కొట్టింది నా కోడలే కదా. అయితే నువ్వు సంతోషంగా ఉన్నానని చెప్పింది ఇలా ఉండటం గురించేనా రాగిణి? ఈ ఇంట్లో మనుషులకుండే మర్యాద గురించి తెలిసే నిన్ను ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పాను. అదేం లేదన్నయ్య, ఎప్పుడు బానే ఉంటుంది. ఇవాళ జరిగిన దాంట్లో నా తప్పుంది కాబట్టి నిషిక కొట్టింది. ఇంకా ఎన్ని రోజులు రాగిణి మనసులో ఉన్న బాధని మాటల్లో చెప్పకుండా దాస్తావు? నువ్వు ఇన్ని అవమానాలు పడుతూ కష్టపడుతుంటే ఇవి చూడటానికేనా నేను ఇంకా బతికుంది? తోడబుట్టిన చెల్లి కష్టం తీర్చలేని అన్నయ్య ఇంట్లో నువ్వు పుట్టకుండా ఉండాల్సిందమ్మా. ఏంటన్నయ్య ఆ మాటలు? నువ్వు నా కష్టం తీర్చలేకపోవటం ఏంటన్నయ్య? 25 ఏళ్ల ముందు నా మొగుడు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతే ఈ 25 ఏళ్లలో ఒక్కసారి కూడా నేను నీకు భారం అవుతున్నానేమోనని నాకు అనిపించకుండా చూసుకున్నావు. నీ చెల్లెలుగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. ఇంక రాగిణి ఈ కష్టాలు ఎన్ని రోజులు పడాలి జగదాత్రి? ఇంకొన్ని రోజులే నాన్న. మీనన్ గురించి నా టీం అంత కష్టపడుతున్నారు. ఏ ఒక్క చిన్న లీడు దొరికినా ఆ మీనన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈ సమస్య నుంచి అత్తని త్వరగా బయటపడేసి మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా, నేను వెళ్తాను. మళ్ళీ మీ పిన్నికి అనుమానం వస్తుంది. సరే నాన్న. ఏమైందే? కొంచెం కడుపులో నొప్పిగా ఉందమ్మా. మధ్యాహ్నం ఏం తిన్నావు? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. అరే, ఆసుపత్రికి ఎందుకులే అమ్మి? డాక్టర్ ఒక మాత్ర ఇచ్చుండాది, అది వేసుకుంటే సరిపోతుంది. పదమ్మే, మాత్ర వేసుకుందుగానే. పదండి, నేను వస్తాను. నువ్వెందుకులే రేఖ, మేమిప్పుడే వెళ్ళి వచ్చేస్తాము. రా అమ్మి, రా. నిదానం. ఏమైంది దీనికి? ఎప్పుడు నన్ను వెంట పెట్టుకుని వెళ్లేది, ఇవాళ కొత్తగా వాళ్ళ అత్త చెప్పినట్టు వింటుంది. కేదార్, అక్క, పంతులు గారు ఇంకా రాలేదు. ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. సరే అక్క, ఇప్పుడే కనుక్కుంటాను. అదిగో పంతులు గారు వచ్చేసారక్క. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. క్షమించండి, కొంచెం ఆలస్యం అయిపోయింది. అయ్యో పర్వాలేదండి. నేను పూజ పనులు మొదలు పెడతానమ్మా. సరే పంతులు గారు, మీరు కానివ్వండి. పంతులు గారు, ఏమైనా సాయం కావాలా? కావాలమ్మా. నేను పూజ ఏర్పాట్లు చేసుకుంటాను, మీరు దేవుడి సామాగ్రి శుభ్రం చేసి తీసుకురండి. అలాగే. నిషిక కడుపు గురించేనా అంతగా ఆలోచిస్తున్నావు? అవునత్తయ్య, నిషి ఈ ఫంక్షన్ ఆపితే కేదార్ గురించి నిజం కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ఫంక్షన్ ఆపడానికి కడుపు నొప్పని ఏదో ప్లాన్ చేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. అనుమానపడుతూ ఈడే కూర్చోవడం ఎందుకే? అత్తాకోడళ్ళు పైకి పోయారు కదా, మనం వెళ్ళి చూస్తే ఏం ప్లాన్ చేస్తున్నారో తెలిసిపోతుంది కదా. పదండి అత్తయ్య. ఏందమ్మీ, పొద్దున్నుంచి విసిగించుకుంటా ఉండావు, ఇప్పుడు నట్టుండి కడుపు నొప్పి అంటా ఉండావు. ఏమైందమ్మీ? చెప్పమ్మీ, నన్ను టెన్షన్ పెట్టబాక. ప్రతి నెల లేడీస్కొచ్చే ప్రాబ్లమే. అయ్యో, ఏందమ్మీ అంత గట్టిగా చెప్తా ఉండవు? కొంచెం నెమ్మదిగా చెప్పు. ఎలా చెప్పినా ఇవాళ ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా అత్తయ్య. ఏటికి తెలుస్తుందమ్మీ? అయినా తెలియాల్సిన అవసరం ఏముండాది? అత్తయ్య,
ఇంట్లో ఇవాళ పూజుంది. అక్కడ ఏదో ఒక అవసరం ఉంటుంది. నన్ను రమ్మంటారు కదా అత్తయ్య. అప్పుడు నేను వెళ్ళకపోతే ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోతుంది కదా. అవును కదా. ఆ, ఆ, సర్లే, ఏం కాదులే అమ్మి. నీకు ఏ పని చెప్పినా సరే నేను చేస్తానని చెప్తా. ఏమో అత్తయ్య, అమ్మ నాన్న కూడా ఉన్నారు. ఎవ్వరికి ఏ చిన్న అనుమానం వచ్చినా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అత్తయ్య, ఒక పని చేయనా? నేను సైలెంట్గా రూమ్లోనే ఉండిపోనా? నువ్వు రూమ్లోనే ఉండిపోతే కింద మీ మావ ఆ కేదార్ని చీంటి వారసుడని అందరి ముందు చెప్పేస్తాడమ్మి. అది ఆపాలంటే నువ్వు కిందనే ఉండాలా. నువ్వు ముందు ఫ్రెష్ అయి రాపో అమ్మి. ఏం చేయాలో నేను ఆలోచిస్తా. ఓ అమ్మి. ఎలాంటి అబద్ధం చెప్పి ఇంట్లో అందరినీ మోసం చేసింది? ఇప్పుడే దాని పని చెప్తావు. అత్తయ్య ఆగండి. ఇప్పుడు కాదు. ఇంకెప్పుడే? నిషిక గురించి ఇంట్లో అందరికీ నిజం చెప్పాల్సిందే. పద వెళ్దాం. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ముందుకి నుంచి వెళ్దానండి. పదండి. అయ్యో, అయ్యో, జగదాత్రి, నా మాట విను. ఏమైంది? నిషి వాళ్ళ వెనక పైకెందుకు వెళ్లారు? దాత్రి కోపంగా ఉన్న రాగిని పిన్నిని ఎందుకు కిందికి లాక్కొని వస్తుంది? ఇప్పుడే వస్తాను మావయ్య. సరే బాబు. నిషిక ప్రెగ్నెంట్ అని అందరికీ అబద్ధం చెప్పి మోసం చేసిందని తెలిసాక కూడా దానికి 4 తగిలించి అందరి ముందు నిజం చెప్పకుండా ఎందుకు లాక్కొచ్చావే? అత్తయ్య, ఏంటి, నిషిక ప్రెగ్నెంట్ కాదని కన్ఫర్మ్ అయిపోయిందా? అవును కేదార్. ఇందాకే నిషికకి డేట్ వచ్చిందని అత్తయ్య నిషి మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు నిషిక ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పింది దాత్రి? ఏమో తెలీదు కేదార్. కారణం ఏదైనా నిషిక ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. నిషిక ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మావయ్య, వదిన, యువరాజ్ చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఏం చేసినా చిన్నప్పటి నుంచి నెత్తిన పెట్టుకున్న రేఖను కూడా మోసం చేసింది అది. ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్దాం. పద. ఆగండి అత్తయ్య. మనమే చెప్తే అబద్ధం చెప్పామంటారు, నిషి మీద నిందలు వేశామంటారు. అది అబద్ధం చెప్పి మనం అబద్ధం చెప్పామని ఎలా ఉంటుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే నిజమేంటో వాళ్ళే చెప్తారు కదా. ఆ డాక్టరే ఇంటికొచ్చి మరి నిషిక ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా. వాళ్ళకి మనుషుల్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అత్తయ్య. అందుకే నిజమని అందరూ నమ్మాలంటే అది నిషికని చెప్పాలి.